హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సభ్యత యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య సంక్రాంతి సీజన్ కానీ ఆ తర్వాత రిపబ్లిక్ డే పనులకు సంబంధించి కానీ కాస్త బిజీగా ఉండడం వల్ల డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు. అందుకు మీరంతా కూడా క్షమించాలి. అయితే ఆంగ్ల సభ్యత యూట్యూబ్ ఛానల్లో గ్రామర్ గురించి, ఎస్ఏ రైటింగ్ గురించి, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ గురించి, ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం గురించి దాదాపు 300 దాకా లాంగ్ వీడియోస్ ఉన్నాయి. అలాగే చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఎప్పుడైనా నేను అప్లోడ్ చేయనప్పుడు ప్లీజ్ యూ కెన్ scroll through the remaining videos of my channel. Let's begin the video. First sentence is నేను అక్కడికి డజన్ల సార్లు వెళ్ళాను. I went there dozens of times. డజన్ అంటే 12. మనం సాధారణంగా తెలుగులో అట్టపళ్ళు కొనేటప్పుడు, పేపర్లు కొనేటప్పుడు డజన్ అనేటువంటిది వాడతాం. డజన్ అంటే 12, గ్రాస్ అంటే 24 ఐటమ్స్, అలాగే స్కోర్ అంటే 20 ఐటమ్స్. మనం తెలుగులో దస్తా అంటే 24 పేపర్లు ఉంటాయి. అలాగే రీమ్ అంటాం 500 పేపర్లు. ఇవన్నీ కూడా పేపర్ తాలూకా మెట్రిక్స్, పేపర్ని కొలిచే విధానం. అలాగే పేపర్ కొలతలు కూడా A4 పేపర్ అని, A3 పేపర్ అని, ఎన్వలప్ సైజ్ అని, లీగల్ సైజ్ అని, లెటర్ సైజ్ అని రకరకాలుగా ఉంటాయండి. నేను రోజంతా పొలంలో పనిచేశాను. ఐ వర్క్డ్ ఆన్ ద ఫార్మ్ ఆల్ డే. నేను 11 గంటల రైలు ఎక్కుతున్నాను. ఐఎమ్ క్యాచింగ్ ది 11 o'clock train. See, I'm catching the 11 o'clock train. ఇక్కడ మీరు చూడాల్సింది I am catching అని అంటున్నాను. ఇప్పుడైతే టైం 10:09 ఎంత అయింది. 11 గంటలు అంటే ఫ్యూచర్, భవిష్యత్తులో ఉంది. నేను ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ వాడి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇంగ్లీష్లో I am catching అంటే ఇప్పుడు జరుగుతున్న పని, నేనేదో ట్రైన్ పట్టుకుంటున్నాను అని. అంటే ఇది ఏ సందర్భంలో వాడతామంటే ఇంగ్లీష్లో చమత్కారంగా మనం ప్రజెంట్ టెన్స్ వాడి ఫ్యూచర్ టెన్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇంగ్లీష్లో మనం ప్రజెంట్ టెన్స్ని వాడి ఫ్యూచర్ టెన్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎప్పుడంటే మన షెడ్యూల్ కంప్లీట్గా ఫిక్స్ అయిపోయి, నేను ఇవాళ చెన్నై వెళ్తాను, 11 o'clock ట్రైన్కి వెళ్తున్నాను, టికెట్ అయిపోయింది, వెళ్తాను, స్టేషన్లో ఉన్నాను, లేదా ఇవాళ బయలుదేరుతాను ఇన్ టైం, అది తథ్యం. కాబట్టి అలాంటి సందర్భంలో మనం ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడి ఫ్యూచర్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే హీఈస్ అరైవింగ్ టుమారో అని కూడా మనం చెప్పచ్చు. అది రేపు అంటే ఫ్యూచర్, హీ విల్ కమ్ టుమారో అని మనం అంటాం. హీఈస్ అరైవింగ్ టుమారో అంటే అంతా కూడా తథ్యం, ముందే నిశ్చయం అయిపోయింది. అలాంటి సందర్భంలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇంక్ ఫామ్, ఈజ్ ప్లస్ ఇంక్ ఫామ్ వాడి, లేదా ఈజ్ ఆర్ ప్లస్ ఇంక్, అలాగే యామ్ ప్లస్ ఇంక్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వాడి మనం ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అతను నిజాయితీ పరుడని అనిపిస్తుంది. ఎందుకు అతను మంచోడని అనిపిస్తుంది? It appears that he is honest. చిన్నతనంలోనే చనిపోవడం ఆమె విధిరాత. It was her fate to die young. అతనితో వాదించడం వల్ల ప్రయోజనం లేదు. It's no use arguing with him. అతనునే కాదు, ఈమెనే కాదు, ఎవరితో కూడా వాదించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదండి. ఎప్పుడు వాదించాలంటే ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ అవసరమే, కానీ అంత మనమే రైటు, అంత అవతల వాడు రాంగు అనేటువంటి ధోరణితో కాకుండా, నేను కొంత పాయింట్స్ రైటు, మీరు కూడా కొన్ని పాయింట్స్ రైటు, వాటిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఏది మంచిది, మీలో కొన్ని పాయింట్స్, నేను కొన్ని పాయింట్స్, అలా యాడ్ చేసుకుంటూ మనం ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో కనుక వెళ్ళినట్లయితే అప్పుడు ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ బాగుంటాయి. లేనప్పుడు మనం వాదించుకోవడం. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ప్రారంభమయ్యి ఎలా ఉంటాయంటే, ముందంతా ఒక 5-10 minutes మనం ఆర్గ్యూ చేసి ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ వదిలేసి అవతల వాళ్ళు లోపల కొట్టుకొని గతాన్ని తవ్వి అలాగే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందువలన గాసిప్, ఆర్గ్యుమెంట్ వీటికి దూరంగా ఉంటే చాలా మేలు. మనకి రెగ్యులర్గా చూసినట్లయితే రిలీజియన్స్ గురించి, సినిమాల గురించి ఇవన్నీ డిబేట్స్ అవుతూనే ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతూనే ఉంటాయి. కూర్చోండి, లేకపోతే మీరు కాల్చి చంపబడతారు. కీప్ డౌన్ ఆర్ యూ విల్ బి షాట్. హ్యాండ్స్ అప్ అని అంటాం. అలా కూర్చొని చేతులు పైకి ఎత్తేస్తే ఇంకా కాల్చడానికి లొంగిపోయాను అనేటువంటి అర్థం ఉంటే అది. అందువల్ల కీప్ డౌన్ ఆర్ యూ విల్ బి షాట్. చాలా మందికి టీవీ చూడడం ఇష్టం. మోస్ట్ పీపుల్ లైక్ వాచింగ్ టీవీ. మా అన్నయ్యకి మంచి జ్ఞాపక శక్తి ఉంది. మై బ్రదర్ హ్యాస్ అ గుడ్ మెమరీ. నాన్న ఇప్పుడే ఇంటికి వచ్చారు. మై ఫాదర్ హ్యాడ్ జస్ట్ కమ్ హోమ్. మా అమ్మమ్మ నెమ్మదిగా మాట్లాడుతుంది. వయసు అయిపోయింది కదండి. మై గ్రాండ్ మదర్ స్పీక్స్ స్లోలీ.
నా హాబీ నాణేలు సేకరించడం. మై హాబీ ఈజ్ కలెక్టింగ్ కాయిన్స్. మై హాబీ ఈజ్ కలెక్టింగ్ కాయిన్స్. నా హాబీ అయితే కలెక్టింగ్ కాయిన్స్ కాదండి. నేను ఎక్కువగా బుక్స్ చదవడం ఇష్టపడతాను. అలాగే సినిమాలు చూడడం, పాటలు వినడం, ఈ రకరకాల హాబీస్ ఉంటాయి. కానీ ఈ కాయిన్స్ సేకరించడం, స్టాంప్స్ సేకరించడం ఇది నాకు పెద్దగా ఇష్టం ఉండదు. మీ హాబీ ఏదో నాకు కామెంట్స్ ద్వారా తెలియపరచండి ఫ్రెండ్స్. నా టెలిఫోన్ పనిచేయడం లేదు. మై టెలిఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. మై టెలిఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్. మై టెలిఫోన్ ఈజ్ నాట్ ఫంక్షన్. ఇప్పుడు వారికి 3 పిల్లలు ఉన్నారు. నౌ దే హ్యావ్ 3 చిల్డ్రన్. ఈ 3 పిల్లలు భార్యాభర్తలు ఒకప్పుడు తగులాడుకున్నారు, విడివిడిగా ఉన్నారు. తర్వాత వాళ్ళంతా అండర్స్టాండింగ్ పెరిగింది, కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఒక భాష ఇప్పుడు సరిపోదు. 1 లాంగ్వేజ్ ఇస్ నెవర్ ఇనఫ్. ఓన్లీ తెలుగే వచ్చు అనుకోండి, బయట ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతాం. కాబట్టి మన శక్తి మేర వీలున్నంత వరకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్, వీలుంటే హిందీ, ఏదో మన చుట్టుపక్కల ఒరిస్సా బార్డర్లో ఉంటే ఒరియా, తమిళ బార్డర్లో ఉంటే తమిళం, ఇలా నేర్చుకుంటే మంచిదండి. సౌకర్యవంతంగా ఉండండి. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. సాధారణంగా ఎవరినైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేదా ఒక కొత్త ప్రదేశంలో కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మన ఇంట్లో మనకి సౌకర్యంగా ఉంటుంది, మనం అలవాటు పడేటువంటి వాతావరణం మనకి సౌకర్యంగా ఉంటుంది. కొత్త ప్రదేశానికి కొంచెం ఇబ్బందిగా ఉంటాం, మనం చెప్పాల్సింది చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు మనం సాధారణంగా అంటాం ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. అంటే కొంచెం రిలాక్స్గా ఫీల్ అవ్వండి, ఇది మీ ఇల్లే అనుకోండి అంటాం కదా, అలా అన్నమాట. దయచేసి మీ నోట్బుక్ చూపించండి. ప్లీజ్ షో మీ యువర్ నోట్బుక్. దయచేసి 5 నిమిషాలు వేచి ఉండండి. ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes. ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్కువగా వాడతామండి. మనకి డైలీ లైఫ్లో ప్లీజ్ వెయిట్ అంటాం, ప్లీజ్ గో అంటాం. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ కొద్దిపాటి ఒక 20-30 సెంటెన్సెస్ ప్లీజ్, సారీ ఇవన్నీ కూడా చాలా బెటర్. ఆ తర్వాత ప్లీజ్ చెప్పడం, సారీ చెప్పడం, మన వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే సారీ చెప్పడం, అలాగే ఎవరైనా అడిగేటప్పుడు మర్యాదగా అడగడం. అది లాంగ్వేజ్ అని కాదండి, మనుషులను కూడా మనల్ని చాలా మంచి వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. సమాజంలో మనకి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. చాలా పొలైట్గా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అసలు మొదటి మాటే స్మూత్గా ఉంది, రెండో మాట స్మూత్గా ఉంది, ఇంకా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్కి, గొడవలకి ఎటువంటి అవకాశం కూడా ఉండదన్నమాట. మీకు ఏది కావాలో చెప్పండి. సే విచ్ వన్ యూ వుడ్ లైక్. సే విచ్ వన్ యూ వుడ్ లైక్. మీ పిల్లల్ని ఎక్కడికో షాప్కి తీసుకెళ్లారు, ఇడ్లీ కావాలా, దోశ కావాలా, పూరి కావాలా, సే విచ్ వన్ వుడ్ యూ లైక్. ఆమె నిన్న మధ్యాహ్నం మరణించింది. షీ డైడ్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. ఆమె త్వరలోనే తిరిగి వస్తుంది. షీ విల్ బి బ్యాక్ బిఫోర్ లాంగ్. బిఫోర్ లాంగ్ అంటే త్వరలోనే. షీ విల్ బి బ్యాక్ షార్ట్లీ అని కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. షీ విల్ బి బ్యాక్ సూన్ అని కూడా చెప్పొచ్చు. షీ విల్ బి బ్యాక్ బిఫోర్ లాంగ్. సుత్తి కొట్టడం మానేయండి. స్టాప్ బీటింగ్ అరౌండ్ ది బుష్. ఈ బీటింగ్ అరౌండ్ ది బుష్ అనేటువంటి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్కి అర్థం సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పేయండి అని. స్ప్రైట్ ఒకటి తాగండి, స్ట్రైట్గా చెప్పేయండి అనేటువంటిది దీని అర్థం. బీట్ అరౌండ్ ద బుష్. చల్లకొచ్చి ముందు దాయడం. మన ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళకి మజ్జిగ కావాలి, అది అడగడానికి మొహమాట పడి అతిథికి మీ ఇంట్లో గల పువ్వులు పూస్తున్నాయా, బొప్పాసకాయలు కాస్తున్నాయా, ఏదో వాగి నెమ్మదిగా అప్పుడు వస్తున్న మజ్జిగ కావాలంటే, అలా కాకుండా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేయాలన్నమాట. అది స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్. భారతదేశంలో టీ విస్తృతంగా పండిస్తారు. టీ ఈజ్ వైడ్లీ గ్రోన్ ఇన్ ఇండియా. అది మీ పని కాదు. దట్స్ నో బిజినెస్ ఆఫ్ యోర్స్. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దట్ ఈస్ నో బిజినెస్ ఆఫ్ యువర్స్. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఎప్పుడంటే ఎవరైనా మన వ్యవహారంలో దూరుతున్నా, మనకు అక్కర్లేని సలహాలు ఇస్తున్నా, అలాంటప్పుడు మనం ఇలా వార్నింగ్ ఇవ్వచ్చు. నువ్వు అమ్మాయి కాబట్టి, దట్స్ బికాజ్ యు ఆర్ ఎ గర్ల్. నువ్వు అమ్మాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అమ్మాయి కాబట్టి ఇలా ఉండాలి. ఇటువంటివి సెంటెన్స్ చెప్పదలిచేటప్పుడు యూ కెన్ సే లైక్ దట్స్ బికాస్ యు ఆర్ ఎ గర్ల్, దట్స్ బికాస్ యు ఆర్ ఎ బాయ్, దట్స్ బికాస్ యు ఆర్ ఎ గ్రోన్ అప్, దట్స్ బికాస్ యు ఆర్ ఎ స్టూడెంట్, దట్స్ బికాస్ యు ఆర్ ఎ టీచర్, దట్స్ బికాస్ యు ఆర్ ఎ డాక్టర్ అని మనం చెప్పచ్చు. యాపిల్ పండు కుళ్ళిపోవడం మొదలైంది. ది యాపిల్ హ్యాస్ బిగన్ టు డీకే. ది యాపిల్ హ్యాస్ బిగన్ టు డీకే. ఇటలీ రాజధాని రోమ్. ది క్యాపిటల్ ఆఫ్ ఇటలీ ఈజ్ రోమ్. ఇలాగే మీరు బోల్డ్ అండ్ సెంటెన్స్ చెప్పొచ్చు. 200 కంట్రీస్ ఉన్నాయి. ఆ 200 క్యాపిటల్స్ చెప్పి 200 సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ న్యూఢిల్లీ. ద క్యాపిటల్ ఆఫ్ జపాన్ ఈజ్ టోక్యో. అలా కారు టెలిఫోన్ స్తంభాన్ని ఢీకొట్టింది. ది కార్ హిట్ టెలిఫోన్ పోల్.
కొండ దాదాపు నిలువుగా ఉంది. ది క్లిఫ్ ఈజ్ ఆల్మోస్ట్ వర్టికల్. క్లిఫ్ అంటే నిలువుగా ఉన్నటువంటి కొండల్ని మనం క్లిఫ్ అంటాం. ది క్లిఫ్ ఈజ్ ఆల్మోస్ట్ వర్టికల్. ఇంక ఇది స్ట్రైట్గా ఉంది. మా జిల్లాలో మందసలో భీమునికొండ అనేటువంటి ఉందండి. మహేంద్రగిరి హిల్స్లో భీమునికొండ, అది కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది. వనవాసంలో ఉండేటప్పుడు పాండవులు వచ్చి అక్కడ ఉన్నారని అందువల్ల దాన్ని భీమునికొండ అంటారు. శివరాత్రికి అందరూ అక్కడికి ఆ కొండ మీదకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ గండహాటి అనేటువంటి మంచి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా శ్రీకాకుళం జిల్లా ఎప్పుడైనా ట్రావెల్ చేసినట్లయితే శ్రీకాకుళంలో శ్రీకూర్మం టెంపుల్, అరసవెల్లి టెంపుల్, శ్రీముఖలింగం టెంపుల్, అలాగే ఈ మందస్లో గండహట్టి వాటర్ ఫాల్స్, ఈ భీమునికొండ, వీటిని విజిట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో పేషెంట్లీ. Please subscribe to Angu Samhita YouTube channel. See you in the next video. Until then, have a nice time. Keep learning English.